ఆడబిడ్డల కుటుంబాలకు అండగా నిలిచిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను కోర్టు సాకుతో నిలిపివేయడం కాంగ్రెస్ ప్రభుత్వ సిగ్గుమాలిన చర్య అని మాజీ మంత్రి బీఆర్ఎస్ నాయకులు జోగు రామన్న గారు మండిపడ్డారు. మన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు గారి ఆదేశానుసారం అయితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోజు రోజుకు కేసీఆర్ గారు పెట్టేటువంటి ఆనవాళ్ళు ఏమి మిగిలకూడదని చెప్పి ఆయన రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి చెప్తా ఉన్నాడు. అట్లనే ఈరోజు మా ఆడబిడ్డలు, మా తల్లులు, మా అక్క చెల్లెళ్ళందరూ కూడా కేసీఆర్ గారి పాలనలో ఆడబిడ్డ పెళ్ళంటే సంతోషంగా చేసినటువంటి విషయాలు. 13 లక్షల పెళ్లిళ్ళు చేసి 13,000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారి ప్రభుత్వం మా ఆడబిడ్డల పెళ్లిల కొరకు ఖర్చు చేస్తుంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ హైకోర్టు స్టే ఇస్తే కనీసం స్టేకు కౌంటర్ గా కూడా మరి ఇలా న్యాయవాదులతో కౌంటర్ వేయించలే. మొన్న హైకోర్టు ఖచ్చితంగా షాదీ ముబారక్ ఆపేయని చెప్పి స్టే ఇచ్చింది. అప్పుడు మన బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు ఎట్టి పరిస్థితిలో మా ఆడబిడ్డలకు ఇచ్చినటువంటి షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిని మీరు రద్దు చేస్తే రాష్ట్రమంతా అగ్నిగుండంగా మారుస్తామని చెప్పి మా కేసీఆర్ గారు చెప్పిన పిలుపు మేరకు నిన్న నాగుల పంచమి సందర్భంగా మా ఆడబిడ్డలందరూ నాగుల పంచమి పండుగలో ఉంటారని చెప్పి ఇలా ఆదిలాబాద్ జిల్లా అటు బోత్ నియోజకవర్గం ఇటు ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఈ రోజు పెద్ద ఎత్తున ఎవడ్రా రేవంత్ రెడ్డి, నువ్వు ఎవడెవరా పోయి నువ్వు మా కళ్యాణ లక్ష్మి ఎట్లా తీసేస్తావురా బిడ్డ కబార్తారని చెప్పి, మా షాదీ ముబారక్ ఎట్లా తీసేస్తావురా బిడ్డ అని చెప్పి మా ఆడబిడ్డలు కబార్దారు చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి నిన్న మా పార్టీ పిలిపిస్తే నిన్న మా ఎవరో బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఉన్నాడు కదా, ఆయన పేరు ఆ పొన్నం ప్రభాకర్ గౌడ్కు నిన్న సిగ్గు వచ్చి మరి కోర్టు స్టే ఇచ్చినాడు. ఎందుకు చెప్పలే? మేము కౌంటర్ పిటిషన్ వేస్తామని చెప్పి నిన్న మన పార్టీ మొత్తం ఆడబిడ్డలందరూ రోడ్ల మీదకి వస్తే మేము ఈ కోర్టులో కౌంటర్ వేస్తామని చెప్పి ఆ పొన్నం ప్రభాకర్ గౌడ్ చెప్తాడు. సిగ్గు లేదా పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు? మొన్న కోర్టు స్టే ఇచ్చింది, అప్పటి నుంచి ఎందుకు చెప్పలేకపోయినావు? అంటే మా ఆడబిడ్డలు రోడ్డు మీదకి వస్తారా రారని చూసినావు బిడ్డ? మా కేసీఆర్ సార్ ఊరుకోరు, మా కేటీఆర్ ఊరుకోరు, మా హరీష్ రావు గారు ఊరుకోరు. ఈ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు మొత్తం నిన్న రోడ్ల మీదకి వస్తే ప్రభుత్వం దిగొచ్చి మేము కౌంటర్ వేస్తామని చెప్తా ఉన్నారు. సిగ్గులేదా? మీ భూముల కొరకు ప్రైవేటు మీరు ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకొని మీరు కౌంటర్లు వేస్తున్నారు భూముల కొరకు. ఈ మా ఆడబిడ్డలు, మా పేద బిడ్డలు, ఇంట్లో హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, సిక్ సాయిలు అందరు ఉన్నారు, ఇసాయిలు అందరు ఉన్నారు. కులాలకు మతాలకు సంబంధం లేకుండా ఆడబిడ్డలు గౌరవంగా బతకాలి. ఆడబిడ్డ సంక్షేమ పథకం కాదు, ఆడబిడ్డల యొక్క ఆత్మ గౌరవ సమస్య. ఆడబిడ్డల యొక్క ఆత్మ గౌరవాన్ని కూడా రేవంత్ రెడ్డి నీకు సిగ్గులేదా? నీకు లేరా బిడ్డలు? నీకు లేరా అక్కలు చెల్లెళ్ళు? నీకు ఆడబిడ్డలు లేరా? ఎందుకు ఆడబిడ్డల గోస పోసుకుంటున్నావు? ఎందుకు ఆడబిడ్డల ఉసురు పోసుకుంటున్నావు? నీకు వచ్చిన రోజుల దగ్గరికి పిచ్చోడు చేతులు రాయిచ్చినావు. ఆ పిచ్చోడు వందన కొడతాడు. రేవంత్ రెడ్డి పక్కా పిచ్చోడు, పక్క దొంగ.
ఓటుకు నోటిచ్చి పట్టపగ దొరికిన దొంగ. ఇటువంటి దొంగకు కేసీఆర్ సార్ చెప్పిండు, మీరు దొంగలకు తాళం చేతులు అప్పగిస్తారంటే మన ప్రజలందరినీ లూటు చేసేస్తాడు. ప్రజలను అందరినీ లూటు చేసి రేవంత్ రెడ్డి కుటుంబం, రేవంత్ రెడ్డి బ్రదర్సే బాగుపడతారని చెప్పిండు. కానీ పాపం కొంతమంది అమాయక ప్రజలు, మా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు మోసపోయింది. ఇలా ఆడబిడ్డలకే కాదు, అన్నం పెట్టే రైతులని కూడా నిన్న రైతు బీమా తీసేసిండు. రైతు చచ్చిపోతే, ఏ రైతు చచ్చిపోయినా, ఎట్లా చచ్చిపోయినా, అది పేద రైతు చచ్చిపోయినా, అది ధనిక రైతు చచ్చిపోయినా 5 లక్షల రూపాయల బీమా ఇస్తే దాన్ని తీసేసిండు. రైతు బంధు ఎగ్గొట్టిండు, 19,000 కోట్లు ఎగ్గొట్టిండు. 5 కిస్తులలో 2 కిస్తులే ఇచ్చిండు. రుణమాఫీ ఎగ్గొట్టిండు. అంటే అన్నం పెట్టే రైతన్నకు సున్నం పెట్టిండు. ఆత్మగౌరవంతో బతికే ఆడబిడ్డలకు కూడా ఇలా ఎసరు పెడుతున్నావు బిడ్డ. రేవంత్ రెడ్డి ఖబర్దార్, దొంగ, పచ్చి దొంగ, పచ్చి అబద్ధాలకుడు. మనమందరం ఆడబిడ్డలం అందరం ఈనాడు హెచ్చరిక చేస్తా ఉన్నాం. మా షాదీ ముబారక్, మా కళ్యాణ్ లక్ష్మి ఇచ్చేంత వరకు మా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో ఖచ్చితంగా కొట్లాడతాం. మా ప్రాణాలైనా పోయినా లేదు. మా ఆడబిడ్డలకు, మా తల్లుల ఆత్మగౌరవ సమస్యని ఖచ్చితంగా కాపాడుకుంటామని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీని ఈ దొంగ రేవంత్ రెడ్డిని గద్దె తెచ్చేంత వరకు మా ఆడబిడ్డలు, మా తల్లులు, మా అక్క చెల్లెళ్ళు, మా అన్నదమ్ములు నిద్రపోరని చెప్పి ఇలా ఆదిలాబాద్ కలెక్టర్ ఆఫీస్ నుంచి ఇలా హెచ్చరిక చేస్తా ఉన్నాం. రేపు మన కలెక్టర్ గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ మన పార్టీ పరంగా తెప్పిస్తారు. కలెక్టర్ గారు ప్రభుత్వానికి పంపించాలా. ఒకవేళ ప్రభుత్వం దిగిరాకపోతే ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఊళ్ళకి వస్తే తరిమి కొట్టండి. కాంగ్రెస్ బంధువులు వస్తే తరిమి కొట్టండి. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు, ఎంపీ ఉన్నాడు, వాళ్ళకు నోరు దిక్కులేదు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి గులాంలు అయిపోయిండు. రేవంత్ రెడ్డికి పాయల్ శంకర్ గులాం అయిపోయిండు. భూములు అప్పచెప్తా ఉండని చెప్పి, భూములు కొనుక్కోబిడ్డని చెప్పి పాయల్ శంకర్ కు దారదత్తం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఇక ఈ మూగ గోడం నగేష్ అంటే నోరు లేనోడు, ముక్క అంటారు, ఆయన నోరు తెరుస్తలేడు. ఈ బీజేపీ వాళ్ళు కూడా రేపు మన గ్రామాలకు వస్తే ఎక్కడికి వచ్చినా మా అన్నదమ్ములు, ఆడబిడ్డలు అందరూ ఫస్టాల కార్లు ఆపండి, కార్ల గడ్డమ్మందాం. మనం అందరం కలిసి మా పార్టీ చేస్తున్నది బిడ్డ. మీ పార్టీ కూడా ఎందుకు వ్యతిరేకంగా, మీరు కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నది, మరి మీరెందుకు చేస్తారని చెప్పి కూడా ఈ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ని, ఎంపీ గోడం నగేష్ ని, కాంగ్రెస్ పార్టీ నాయకులని బట్టలు ఊడగొడదాం, బట్టలు నోటి తందాం, ఇంకేమైనా చేద్దాం, ఏముంటే దాంతో కొడదాం. కానీ మా ఆడబిడ్డల యొక్క ఆత్మగౌరవ సమస్య మా కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ ఇచ్చేంత వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. జై కేసీఆర్.